కాబట్టి 50% ఆఫ్ ది డెట్ విదిన్ 7 years కష్టం అవుతుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగోలేదని చెప్తున్నారు. ఇప్పుడు అలవాటే కదా పట్టిసీమ ఇలా పడుతుంది. ఇది కాగ్ రిపోర్ట్ అండి. 2015 జనవరిలో పట్టిసీమ గురించి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేసిన రోజు నుంచి మనం ఏదైతే చెప్తూ వచ్చామో మనమని మిమ్మల్ని కూడా ఎందుకు అందులో పార్టీ చేస్తున్నానంటే, నేను చెప్పిన దానికి మీరు సముచిత రీతిలో పబ్లిసిటీ ఇచ్చి నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందని నమ్మారు కాబట్టి ఆ రోజున నేను చెప్పింది ప్రతిదీ కూడా బాగా ఫోకస్ చేసి ప్రజల ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు దివాకర్ చెప్పినట్టు ఈ కాగ్ ఏదో ఎవరో మీ బంధువులు ఉన్నట్టుగా రాశారంటే నేను అనడాన్ని ఇది అతను జోవియల్గా అన్నప్పటికీ మనం ఏదైతే చెప్తూ వచ్చామో అంకెలతో సహా యాజ్ ఇట్ ఈజ్గా కాగ్ అవే తప్పులు పట్టుకుని వాళ్ళ నివేదిక ఇచ్చారు. పట్టిసీమ ఎందుకు కట్టారో ఆ ప్రాజెక్టు, దాని ఫలితం ఏమాత్రం సాధించలేదు. నెక్స్ట్ పట్టిసీమ కట్టడానికి ఎందుకంత బోనస్లు డివిడెండ్లు ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని విచిత్రమైనవి ఏంటంటే, మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే అవి ఇరిగేషన్ సంబంధిత ప్రాజెక్టులకి ఏవైనా ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీద కస్టమ్స్ ఎక్సైజ్ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా మన రాష్ట్రంలో మాత్రం ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద డ్యూటీలకి ఒక 23 కోట్లు ఇచ్చారు. వాళ్ళకి అట్లేదు, అది ఎగ్జంప్టెడ్ కేటగిరీలో. కాగ్ రిపోర్ట్ కనుక ఒక్కసారి చదివినట్టయితే మనకు అర్థమయ్యేది పట్టిసీమ గురించి. అంటే ఇది నేను సొంతంగా చెప్పడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు. నాకు ఎవరెవరైతే ఆడిట్లో పరిచయం ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ జీవోలు ఎలా ఇష్యూ చేస్తారు, కాన్స్టిట్యూషనల్గా దేన్ని బేస్ చేసి ఇష్యూ చేస్తారు, ఇలాంటి వాటిలో నాకు కొంచెం అండర్స్టాండింగ్ కోచింగ్ ఇచ్చే మా దేశాయ్ గారు, వీళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఏం జరుగుతుందో గమనిస్తూ ఇలా ఇలా తప్పటడుగులు వేస్తున్నారని చెప్పడం వల్లే పట్టిసీమ మీద ఇదే హాల్లో ఇది 7వ ప్రెస్ మీట్. ఒకసారి ఈ హాల్ దొరక్క మన క్లబ్లో పెట్టాం, ప్రెస్ క్లబ్లో. మొత్తం దీని మీద ఈ ప్రెస్ మీట్తో కలిపి 8వ ప్రెస్ మీట్ పట్టిసీమ మీద పెడుతున్నాం. ఎందుకంటే జరిగేటువంటి ప్రతి అవకతవకల్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూ వచ్చాం. ఇవాళ కాగ్ కూడా అదే కరెక్ట్గా చేసింది. పొద్దున్న నేను ఏదో టీవీ ఛానల్లో ఎవరో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు చెప్తుంటే విన్నాను, ఈ కాగ్ ఇంతే, ఇది వాళ్ళ పని ఆడిట్ చేయటం, ఆడిట్ చేస్తారో వాటికి సమాధానాలు చెప్తాం మనం, దీన్ని ఏం పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు అని. 2Gలో కాగ్ రిపోర్ట్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది. 2Gలో కాగ్ రిపోర్టు నోషనల్, యాక్చువల్స్ కాదు. ఇంత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఆక్షన్ కనుక పెట్టుంటే ఇన్ని కోట్ల లాభం వచ్చే అవకాశం ఉంది. ఆక్షన్ పెట్టకపోవడం వల్ల అంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఓన్లీ నోషనల్గా ఇచ్చిన దాని మీదే అంత గొడవ జరిగింది. ఇక్కడైతే వీళ్ళు కరెక్ట్గా 23,76,12,132 రూపాయలు అవుట్, 199 కోట్ల రూపాయలు అవుట్.
మొత్తం 350 కోట్ల రూపాయలు ఒక్క పట్టిసీమలోనే ఎక్సెస్ ఎక్స్పెండిచరు. ఇది కాకుండా అసలు ఎందుకు పెట్టారో దాని పర్పస్ ఏమి సర్వ్ అవ్వలేదు. దీని మీద నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఉంటుంది. దీని మీద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు సంబంధిత అధికారులను పిలిచి రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ చేసేటప్పుడు ఈ మధ్య కొత్తగా నాకు తెలిసిన విషయం ఏంటంటే డిసెంబర్ 21వ తారీఖున 2 చాలా ఇంపార్టెంట్ కమిటీలు ఉన్నాయి మనకి. ఒకటి ఎస్టిమేట్స్ కమిటీ, ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మనకున్నటువంటి కన్వెన్షన్ ప్రకారం ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ రూలింగ్ పార్టీ అతనే ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరంటే చైర్మన్ మొన్నటిదాకా మాతో ఎంపీ చేశాడు వేణుగోపాల్ రెడ్డి గారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఎస్టిమేట్ కమిటీ చైర్మన్. పిఎస్సి చైర్మన్ నాగేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ అపోజిషన్కి ఇస్తారు. అది వీళ్ళిద్దరూ కూడా పోలవరం గురించి, పోలవరం ఎస్టిమేట్స్ గురించి, ఇరిగేషన్ మీద పద్ధతుల గురించి ఇద్దరు 20వ తారీఖు డిసెంబర్ నాడు ఒక నోటీస్ ఇచ్చారు. 17 జనవరి నాడు మీటింగ్ పెడుతున్నాం, అధికారులందరూ రండి అని. పొద్దున్నేమో ఎస్టిమేట్ కమిటీ మీటింగు, మళ్ళీ ఖర్చులు బత్యాలు అవి తగ్గించుకోవడం కోసం ఇలా అడ్జస్ట్ చేస్తుంటారు. మధ్యాహ్నం నుంచి పిఎస్సి మీటింగ్ పెట్టారు, పొద్దున్నేమో ఎస్టిమేట్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆఫీసర్లందరూ రావాలి కదా. పెడితే 17వ తారీఖు నాడు మొత్తం వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మన రాజమండ్రి సోము వీర్రాజు గారు కూడా ఎస్టిమేట్ కమిటీలో మెంబరు. వీళ్ళందరూ వెళ్తున్నారని తెలిసింది నాకు. తెలిసి ఎస్టిమేట్ కమిటీలో పోలవరం ఎస్టిమేట్లు ఎందుకు పెంచేశారో వీళ్ళు అడుగుతారు, వాళ్ళు చెప్తారు. మనం ఎవరన్నా సోము వీర్రాజు గారిని అడిగి ఏం జరిగింది అసలు ఎందుకు పెంచేశారంటే ఈయన చెప్తాడనే ఉద్దేశంతో నేనుంటే 17వ తారీఖునే స్పీకర్ ఆఫీస్ నుంచి వీళ్ళకు నోటీస్ వచ్చింది. ఏమని? హైదరాబాద్లో ఏ మీటింగ్లో పెట్టొద్దని స్పీకర్ గారు మీకు ఆదేశాలు ఇచ్చారు అని. 17వ తారీఖు ఎస్టిమేట్ కమిటీ మెంబర్లందరూ వెళ్ళారు, పిఎస్సి మెంబర్లందరూ వెళ్ళారు. మీటింగ్లో కూర్చున్నాక ఆఫీసర్లు ఎవడు లేడు. ఇదేంటంటే ఆఫీసర్లు ఎవరు లేరంటే ఆఫీసర్లని వెళ్ళొద్దని చెప్పి ఆదేశాలు వెళ్ళేట. 20వ తారీఖు డిసెంబర్ నాడు వాళ్ళు నోటీస్ ఇస్తే ఆఫీసర్లందరూ రావాల్సింది పోయి ఒక్క ఆఫీసర్ రాలా 2 మీటింగులకి. మెంబర్లు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు ఇచ్చారు నోటీస్. ఏమని? స్పీకర్ గారు నోటీస్ ఇచ్చారండి, మీకు హైదరాబాద్లో ఏ కమిటీ మీటింగ్లు జరగటానికి ఇల్లేదు, అమరావతిలో పెట్టుకోవాల్సిందే అని ఇచ్చారు అని స్పీకర్ గారు నోటీసు ఆ రోజు మీటింగ్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళకి అందజేశారు. సరే, వీళ్ళు మీటింగ్లో కాసేపు బాధపడ్డారు. ఆ బాధపడ్డవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. కానీ నేను అనుకున్నాను ఒకవేళ స్పీకర్ గారు కమ్యూనికేషన్ డిలే అయి ఉంటుంది, కొంత లేట్ అవటం వల్ల వీళ్ళకి అందడంలో ఏ స్పీకర్ ఆఫీస్లో సెక్రటరీయో లేకపోతే తపాల్ బంట్రోతో ఎవరో లేట్ అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఇది ఈ 2 కమిటీలకే. ప్రివిలేజ్ కమిటీ మాత్రం దాని తర్వాత రోజాను ఉంచాలా తీసేయాలా అని ప్రివిలేజ్ కమిటీ మాత్రం దాని తర్వాత అక్కడే మీట్ అవుతుంది, హైదరాబాద్లోనే మీట్ అవుతుంది. ఎస్టిమేట్ కమిటీ, పిఎస్సి కమిటీలు అంటే ఒక్కొక్క కమిటీలని కాన్స్టిట్యూషనల్గా ఆ కమిటీలకు ఉన్నటువంటి ఏవైతే బలం ఉందో వాటిని నిర్వీర్యం చేసుకుంటూ రావటం. ఎవడైనా ఆఫీసర్ని సంతకం పెట్టమంటే సార్ ఇంత దీని మీద సంతకం పెడితే నా చేతులు కాలిపోతాయి సార్ అన్నాడు అనుకోండి, ఎవడా నీ చేతులు కాల్చేది? రేపు ఎస్టిమేట్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో నిలబెట్టేస్తారు సార్, మమ్మల్ని రిపోర్ట్ రాసేస్తారు సార్ అంటే ఆ మీటింగ్లకి మీరు వెళ్ళక్కర్లేదు, సరేనా? మళ్ళీ మీ పని మీరు చూసుకోండి, అసలు ఆ మీటింగ్లకే మీరు పోక్కర్లేదు. అలా నడుస్తోంది ప్రభుత్వం. నేను ఎప్పుడు వెళ్ళలేదు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలను, కమిటీ చైర్మన్లు వెళ్ళి కూర్చోవడం, నేను కూడా కమిటీకి చైర్మన్ చేశాను. వీళ్ళందరూ వెళ్ళి కూర్చోవడం ఏంటి? ఆఫీసర్లు ఎవడో ఎందుకు రాలేదే అంటే అప్పుడు ఎవడో తీసుకొచ్చి ఇక్కడికి రావద్దన్నారటండి, మిమ్మల్ని కూడా ఇక్కడ మీటింగ్ పెట్టొద్దన్నారని. రేపు ఈ పట్టిసీమ విషయం వచ్చినప్పుడు కూడా అలాగేదో డేట్ తేడానో లేకపోతే మీరు బట్టలు సరిగ్గా వేసుకురాలేదనో
మైకులు పనిచేయట్లేదనో కమిటీ మీటింగ్ క్యాన్సిల్ చేసేయకుండా పట్టుబట్టి కమిటీ మీటింగ్ పెట్టించి ఈ పట్టిసీమ మీద ఎందుకు ఈ రకంగా కాగ్లో చెప్పినటువంటి తప్పులకి అధికారుల నుంచి సమాధానాలు రాబట్టవలసినటువంటి బాధ్యత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీద ఉందని మీ మూలంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం.